అభిషేకం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆటోమేటిక్గా మనలో కలిగే మార్పు ఏంటి తెలుసా? వీ విల్ బికమ్ మోర్ స్పిరిచువల్. వీ విల్ బికమ్ మోర్ స్పిరిచువల్. ఆ ఆత్మ నడిపింపులోనే ఇంకా జీవిస్తుంటాం. ఆత్మ పూర్ణులుగా ఉంటాం. వీ విల్ బికమ్ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. వీ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. వావ్, దిస్ ఇస్ ద రైట్ వర్డ్. స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ will be under the control of Holy Spirit. He will not be control under himself even. ఒక మాట చెప్పాలంటే, అంటే ఇంకొక మాట చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది. He will not be control under himself అంటే పరవశించిపోతాడా, మైమరిచిపోతాడా? అది రాంగ్ అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే మైమరిచిపోవడం కాదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే తన కంట్రోల్లో తాను లేడు అనేది కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటంటే హీ విల్ బీ ఆర్ షీ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఓకేనా? ఇది దయచేసి చాలా సున్నితమైన అంశం. మీరు శ్రద్ధగా విని కరెక్ట్గా అర్థం చేసుకుంటే తప్ప మీకు అర్థం కాదు. ఇది మిస్ అయిపోయినారనుకోండి, మీ స్పిరిచువల్ లైఫ్ మిజరబుల్ అయిపోతుంది. నేను మనవి చేస్తున్నాను. నేను మళ్ళీ స్పష్టంగా, స్లోగా, ఆ తర్వాత మీకు ఓపికతో నేను చెప్తా ఉన్నాను. ప్లీజ్ 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 ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. వీ హ్యావ్ హార్ట్. ఈ హృదయంలో రక్షణ పొందకముందు ఏమవుతుందో తెలుసా? ఈ హృదయంలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి కోరికలు అవి మంచివే కావచ్చు, చెడ్డవే కావచ్చు. ఓకేనా? ప్రతి మనిషి హృదయంలో ఏముంటాయండి? మంచి కోరికలు, చెడు కోరికలు ఉంటాయి. మంచి చెడు మనసులో ఉంటాయి. ఈ హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఎలా ఉంటుంది తెలుసా? ఏ ఆర్డర్లో ఉంటుంది తెలుసా? అంత డిజార్డర్లో ఉంటుంది. మంచి ఆర్డర్లో ఉండదు, డిజార్డర్గా ఉంటుంది. అంటే ఇంకా లైఫ్ అంతా ఎట్లా ఉంటుంది, మనసు అంతా ఎట్లా ఉంటుంది అంటే ఈ మనిషి జీవితం అంతా కూడా ఆ మనిషి తన కంట్రోల్లో కూడా తాను ఉండడు. ఈ చెడు అలవాట్లు, చెడు కోరికలు, మంచి అలవాట్లు, మంచి కోరికలు మిక్స్తో ఉంటాడు మనిషి. అవన్నీ ఇతనిపై డామినేట్ చేస్తూ ఉంటాయి. అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి మనిషిని. రక్షణ పొందకముందు, రక్షించబడిన తర్వాత, దేవుని ఆత్మ అభిషేకం వచ్చినటువంటి తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఈ హృదయంలో ఉన్నటువంటి మంచి చెడు అంతా కూడా పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ డిజైర్స్, దాన్ని ఆశలు అంటారు. ఓకే, ఈ డిజైర్స్, ఈ మంచి ఆర్ చెడు యొక్క డిజైర్స్ అన్నీ కూడా ఏమైపోతాయి? హోలీ స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. హీ విల్ కంట్రోల్ యువర్ హార్ట్స్ డిజైర్స్. ఒకవేళ నువ్వు రాంగ్ డిజైర్స్ కలిగి ఉన్నావు అనుకో, Holy Spirit will, try to teach you, try to control you through His Spirit, through the Word of God, through the fellowship with God and the people in the church. So, ఈ స్పిరిచువల్ జర్నీలో రాను పూర్తిగా ఆత్మవశంలోనికి వెళ్ళిపోతాము. అప్పుడు అన్ని మంచి చెడు అంతా కూడా ఆయన కంట్రోల్లో, ఆధీనంలో ఉండిపోతుంది. సో ఆ జీవితం, ఆ మనసు, ఆ హృదయంలో ఆ పరివర్తన, ఆ మార్పు అనేది పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో వెళ్ళిపోతుంది తప్ప నువ్వు పూర్తిగా ఏమంటారు దాన్ని మైమర్చిపోవడం అంటూ జరగదు. మైమర్చిపోవడం అంటే ఏం తెలుసా మీకు? మైమర్చిపోవడం అంటే ఏంటి? మనల్ని మనమే మర్చిపోవడము. మైమర్చిపోవడం అంటే మనల్ని మనమే మర్చిపోవడము.